సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మెదక్ జిల్లాలో అసలు ఒక మహిళకు జరిగిన అన్యాయం చూస్తే అసలు ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటనంటే ఆవిడకు ఒక వ్యక్తులు కలిసి నీకు పని ఇప్పిస్తాము, నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొంచెం ఆసరాగా ఇంటికి ఉంటావు అని చెప్పడంతో ఆ మహిళ ఏం చేసింది అంటే, సరే ఉద్యోగం ఇప్పిస్తాను అంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు రమ్మన్న ప్లేస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని ఏం చేశారు అంటే నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకువెళ్ళేసి ఆవిడను మొత్తం భయపెట్టించేసి మొత్తం ఒంటి మీద బట్టలు లేకుండా చేసి ఇక వాళ్ళకు ఒక గ్రూప్ అంతా కూడా ఒక నాలుగు నుంచి వెళ్ళి ఒక 5 మంది దాకా గ్యాంగ్ రేప్ చేయడం అనేది జరిగింది. ఇంకా చేసిన తర్వాత ఆవిడను చిత్రహింసలు పెట్టారు. ఇంకా దాంతో ఊరుకోలేదు వాళ్ళు. అలాగే ఆవిడని ఏం చేశారు అంటే ఒక స్తంభానికి కట్టేసి వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ఆ రోడ్డు పక్క నుంచి వెళ్ళి వెళ్తున్న గ్రామస్తుడు చూడగానే ఇక్కడ ఈవిడ విగత జీవిగా ఆ స్తంభానికి వేలాడుతూ ఉంది నగ్నంగా. ఆమెడ ఒంటిపైన వెంటనే క్లాత్ కప్పేసి ఇక ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించి అక్కడి నుంచి వెళ్ళి హాస్పిటల్కి, ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఇక్కడ ఆవిడకు ఇన్నర్గా చాలా ఇంజురీ అయ్యింది. దాంతోపాటు ఆవిడకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా రావడం జరుగుతుంది. రాత్రంతా కూడా ఎలాంటి ఒంటి మీద బట్టలు లేకుండా ఆ చీకటి ప్రాంతంలో, అంతేకాకుండా ఎలాంటి ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా అంత భయంగా ఉంది. తర్వాత నెక్స్ట్ ఆ చలిలో ఉంది కాబట్టి ఆవిడ మొత్తం బిగుసుకుపోయింది. బీపీ లెవెల్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి మీరు ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అనగానే ఆ హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి తరలిస్తున్న టైంలో ఆవిడ మరణించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఆలోచించండి, ఎవరిని పడితే వారిని నమ్మితే మన ప్రాణాలనే కోల్పోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఎదుర్కొన్నారు ఆ అమ్మాయి. అంటే వాళ్ళు ఎవరో పని ఇస్తాను అంటే తెలిసిన చోట పని చేసుకోండి. ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి నీకు పని ఇస్తాను అంటే వాళ్ళు పిలిచిన ప్లేస్కి వెళ్ళాలంటే సింగిల్గా వెళ్ళొద్దు. మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే. ఇక్కడ ఆ అమ్మాయి ఎంత దీనమైన స్థితి ఒకసారి ఆలోచించండి. ఒకేసారి 4 నుంచి 5 మంది ఒకేసారి గ్యాంగ్ రేప్ అంటే మామూలుగానా? అసలు ఆమె ఎంత చిత్రహింసలు అనుభవించి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇదైతే కేసును చూసేసుకుంటే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ నిందితులు ఎవరు అనేది తెలియదు. ఆవిడని తీసుకుపోయిన వాళ్ళు, ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళున్న చోటుకి వెళ్ళడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా పోలీసులు ఇప్పుడు ఇంకా ఇంట్రాగేషన్ చేస్తూనే ఉన్నారు. సీసీ కెమెరా వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అసలు ఎవరు వచ్చారు, ఎవరు అప్రోచ్ అయ్యారు అని. ఈ అమ్మాయి కూడా ఫోన్ ఏం చేసింది, ఇంట్లోనే పెట్టేసి వాళ్ళు రమ్మన్న ప్లేస్కి మాత్రం వెళ్ళిపోవడం జరిగింది, కానీ ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. అంటే అంత అమాయకంగా ఎలా ఉందో అనేది నాకు కూడా ఇప్పటికీ అర్థం కాలేదు. వాళ్ళు చెప్పింది వింటూ ఆవిడ చేసింది కాబట్టి ఆవిడ అనవసరంగా ఇప్పుడు మరణించే స్థాయికి రావడం జరిగింది. అంటే పోలీసులు అయితే అసలు ఈవిడకు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, ఎలా పరిచయం అయ్యారు, వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఇలా అమ్మాయిలను నిజంగా అంటే అమ్మాయిలను ట్రాప్ చేసి ఇలా రేప్ చేసి చంపేస్తున్నారా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం కోసం వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. ఒక 2 టీమ్స్ కూడా డివైడ్ అయిపోయి ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తులను పట్టుకోవడానికి 2 బృందాలుగా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆచూకీ అనేది దొరకకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇక్కడ నుంచి ఆవిడ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఏమైనా ఫుటేజ్ దొరుకుతుందా లేదా అనేది కూడా చూస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కనుక దొరికారు అనుకోండి, వాళ్ళ పైన మర్డర్ కేసు అవుతుంది, దాంతోపాటు రేప్ కేసు అవుతుంది. ఇకపోతే వాళ్ళు ఇంకా చాలా హింసించారు కదా, దాని ప్రకారంగా కూడా హరాస్మెంట్ కేసు అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు దాదాపుగా ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. అంటే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ప్రూవ్ అయితే. ఒకవేళ వాళ్ళు దొరకలేదు అనుకుంటే వాళ్ళకి ఇంకా అప్స్కాండింగ్లో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఇంకా కేసులు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే పోలీసుల యొక్క టైం వృధా చేయడము, అదేవిధంగా తప్పించుకొని తిరగడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇంకా సెక్షన్స్ ఎక్కువ స్థాయిలో అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు కనుక దొరికిన పక్షంలో వాళ్ళు ఒప్పుకుంటేనేమో ఒప్పుకున్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి ఏంటిది అనేది కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇంకా గతంలో కూడా వీళ్ళు ఇలాగ చేశారా, ఇంకా తెలియకుండా ఎవరినైనా ఇలా చేసిన తర్వాత బయటికి రాకుండా ఆ విషయాన్ని ఏమైనా కిల్ చేశారా, ఇలాంటివన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతనే పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేగాని ఇప్పుడు ఇది జస్ట్ ఇంటరాగేషన్లోనే ఉంది. ఇంకా ఇప్పటికి కూడా నిందితులు పరారీలోనే ఉన్నారు. అంత దారుణంగా ఉంది. కాబట్టి నేను ఈ వీడియోతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామందికి ఎవరో కలిసి రండి అని అంటే నమ్మిపోవద్దు. ఒకటి
వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అన్నది పక్కన పడేస్తే ఈ రోజుల్లో మంచితనం అనేది జీరో, మ్యాక్సిమం జీరో. కాబట్టి మన ఇంట్లో వాళ్ళనే సరిగ్గా నమ్మలేని సిచ్యువేషన్లో మనం బ్రతుకుతూ ఉంటే ఎవడో వచ్చి ఉద్యోగం ఇప్పిస్తాను అనన్నా, లేదంటే ఎవడో వచ్చి నీకు సాయం చేస్తాను అన్నా నమ్మే పరిస్థితులలో మనం లేము. కాబట్టి మీరు వెళ్ళే ముందు ఎవరికైనా చెప్పైనా లేదంటే ఫోన్ అయినా తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏదైనా కొంచెం తేడాగా కనిపించేస్తే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీసుల కన్నా 100కి డయల్ 100కి కాల్ చేసేస్తే వాళ్ళు ఇమీడియట్గా అలర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి, అక్కడ ఒకవేళ కనుక మనము వాళ్ళు ఎవరో తెలియదు మనల్ని నమ్మించి నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్తున్నప్పుడైనా మనం అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదు అనుకుంటే ఎవరు లేని ప్లేస్లలో కలవాలి అంటే వాళ్ళు ఎందుకు కలవాలంటున్నారో అని చెప్పేసి ఒక డౌట్ అన్న రావాలి. ఇలాంటివన్నీ మనం ఎప్పటికప్పుడు మన జాగ్రత్తలు ఇవి. ఎవరో వచ్చి చెప్తే కాదు, మన ప్రాణం మన చేతుల్లోనే ఉంటుంది, మన రక్షణ మన చేతుల్లోనే ఉంటుంది. అంతేగాని ఎవరో మనకు హెల్ప్ చేస్తారు అంటే ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత హెల్ప్ చేసే ఏం లాభం? ఇప్పుడు ఆ గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు, పాప మనం కాపాడాలన్న ప్రయత్నం చేశారు, కానీ కాపాడగలిగారా? లేదు. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. దాంతోపాటు ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రాణాలు అయితే కాపాడలేకపోయారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే పేదవారు ఉంటున్నారో వారిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరైతే కొంచెం డబ్బులకు నీడి ఉండి వాళ్ళను వీళ్ళని అప్పులు అడుగుతూ లేదంటే మనకు డబ్బులు దొరికితే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళను ట్రేస్ చేసి మరి మోసాలకు పాల్పడడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఏదో నిజంగానే పనిపిస్తారంటే పనిపించరు. పని కావాలి అంటే మీరు ఏదైనా అక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాటికో లేదు అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళ ప్లేస్ దగ్గరికన్నా వెళ్ళి పని చేయడానికి ప్రయత్నం చేయండి తప్పించి ఇలా తెలియని వాళ్ళు వచ్చేసి మీకు పనిపిస్తాము మమ్మల్ని నమ్మండి అంటే ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు, మోసపోవద్దు. చాలా వరకు అసలు దారుణమైన సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి. చంపేస్తున్నారు. చూస్తుంటే మొన్న కూడా దారి పొండిపోతూ ఉంటే వెండి కడియాల కోసం ఒక 55 ఏళ్ళనో 60 ఏళ్ళ ముసలావిడ కాళ్ళు నరికేసి కడియాలు తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారో ఆలోచించండి. కాబట్టి దయచేసి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి. ఇలాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి, ఎవరిని నమ్మొద్దు. నమ్మి మీరు ఒంటరిగా వెళ్ళేసి మీ ప్రాణాలను రిస్క్లో పెట్టుకోవద్దు అని చెప్పేసి నేను ఈ వీడియోతో కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.